స్టెప్స్. బాప్తిసము, లోతైన మారు మనసు అనుభవం. నెక్స్ట్ ఏంటంటే వాక్యం అనే ఖడ్గము. పొదునుగా ఉండాలి, వాక్యం చదవాలి. యవనస్తులు 70 అధ్యాయాలు 50 అధ్యాయాలు చదువుతూ అర్థం చేసుకుంటూ వాక్యాన్ని బాగా మననం చేయాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే సబ్జెక్ట్ పిండి పిప్పి చేయాలి, లేకపోతే ఇవాళ ఉద్యోగాలు రావు. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఏఎస్ అవ్వాలన్నా, లేకపోతే గ్రూప్ 1 అవ్వాలన్నా ఎంత కష్టం. 10th క్లాసే ఎంత కష్టం. బైబిల్ గ్రంథం ఏదో ఊరికే మొక్కుబడిగా ఒక లైన్ చదివితే సరిపోయింది అనుకుంటున్నావా? యవనస్తురాలు, విద్యావంతులైన వాళ్ళు, చదువులు బాగా చదవాలి వాక్యం. వాక్యం అనే ఖడ్గం. రెండోది ఏంటంటే విశ్వాసం అనే డాలు. ఛాతీకి బుల్లెట్ ప్రూఫ్ లాగా నీతి అనే మైమరువు. అక్కడ ఉన్నాయి ఇవన్నీ. నడువుకి సత్యం అనే దట్టి. ఏదోలేండి దాటేసుకుందాం, ఆ మాట మసిపూసి మారేడికి ఇవన్నీ వద్దు. సత్యం అనే దట్టి. కాళ్ళకి సువార్త సంబంధమైన సిద్ధ మనసు అనే జోడు. ఇవి కలిగి దుష్టుడు అగ్ని బాణాలను ఏం చేయాలంట? ఆర్పివేయాలి. లేకపోతే నీ భక్తిని పాడు చేస్తాడు. బంగారం లాంటి బిడ్డలను పాడు చేస్తాడు. దేవుని చేతిలో బలవంతులుగా ఉండాల్సిన మనల్ని నిర్వీర్యం చేసి, బానిసలుగా చేసి, బానిస బతుకు అలవాటు చేసి, మనలో ఉన్న శక్తియుక్తుల్ని దుష్టుడు ఏం చేస్తాడు? కాజేస్తాడు. మనం చేతగాని వాళ్ళం అయిపోతాం. లేదు ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకంటే పోరాట యోధులుగా, బలవంతులుగా చేయాలని. ఈ భూమి మీద ఈ జీవిత కాలంలోనే ఇది చేయాలి. ఈ కాస్త అయిపోతే మనం చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి ధైర్యపడదాం, దిగులు పడొద్దు, ధైర్యంగా వ్యవహరిద్దాం, ప్రార్థన పెంచుకుందాం, పరిశుద్ధతను ఇంకా పెంచుకుందాం, ఇంకా దేవునితో గడపడం, ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునికి ఇద్దాం, హృదయాన్ని సరి చేసుకుందాం, దేవునికి లోబడండి, దుష్టుణ్ణి ఎదిరించండి. అప్పుడు వాడి మీద నుంచి దేవుడు తన వాక్యాన్ని ఆయన కృపలో మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్.